ఫిబ్రవరి 28న ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసా? ఆ రోజు సౌర కుటుంబంలో ఒక అరుదైన మరియు అద్భుతమైన ఖగోళ సంఘటన జరుగుతుంది. 6 గ్రహాలు ఒక్క సరళ రేఖలో కనపడతాయి. ఇంకా ఈ 6 గ్రహాలను మీ ఫోన్‌లో లేదా కెమెరాలో బంధించడానికి ఉపయోగకరమైన ఫోటోగ్రఫీ చిట్కాలను మీకు తెలియజేస్తాను. ముందుగా ఫోటో తీసేటప్పుడు మీ మొబైల్ గానీ, లేదా కెమెరాను గానీ అస్సలు కదలకుండా ఉండేటట్టు చూసుకోండి. దానికోసం ట్రైపాడ్ ఉంటే ట్రైపాడ్ ఉపయోగించండి. లేదంటే ఏదైనా గోడ మీద గానీ, ఏదైనా ఒక వస్తువుపై పెట్టి ఫోటోలు తీయడం చాలా ముఖ్యం. మొబైల్ ద్వారా ఫోటో తీసేవారు ముందుగా నైట్ మోడ్‌ని మీ ఫోన్‌లో ఆన్ చేసుకోండి. దీనివల్ల ఎక్కువ వెలుతురును గ్రహించి గ్రహాలను స్పష్టంగా చూపిస్తుంది. మరియు ప్రో మోడ్‌లోకి వెళ్ళి సెట్టింగ్స్‌ని మార్చండి. అదేంటంటే ఐఎస్ఓని 400 నుండి 800 మధ్య ఉంచండి. ఇలా ఉంచడం వల్ల ఎక్కువ నాయిస్ అనేది అంటే చుక్కలు స్పష్టంగా కనబడతాయి. షట్టర్ స్పీడ్‌ని కూడా 2-5 సెకన్ల వరకు ఉంచండి. మరొకటి ఫోకస్ అంటే ఆ ఫోకస్‌ని మల్టిపుల్ గాని, ఇన్ఫినిటీ గాని సెట్ చేయడం వల్ల దూరంగా ఉన్న గ్రహాలు షార్ప్‌గా కనిపిస్తాయి. ఇంకా కెమెరా ద్వారా తీసేవాళ్ళు అంటే డీఎస్ఎల్ఆర్ ద్వారా తీసేవాళ్ళు వైడ్ యాంగిల్ లెన్స్ అంటే 18 లేదా అంతకంటే తక్కువ ఉన్న లెన్స్‌ని వాడండి. దీనివల్ల 6 గ్రహాలను ఒకే ఫ్రేమ్‌లో పట్టించవచ్చు. అదే ముఖ్యంగా అపర్చర్‌ని సాధ్యమైనంత తక్కువ ఉంచండి. అంటే 1.2 లేతే 2.8 అంతవరకు 3.5 అంతవరకే ఉంచండి. అపర్చర్ ఉండడం వల్ల గ్రహాల యొక్క చిత్రాలు స్పష్టంగా కనపడతాయి. అలాగే షట్టర్ స్పీడ్. షట్టర్ స్పీడ్ అంటే కెమెరాలోకొచ్చే కాంతిని అంటే అది 10-20 సెకన్ల మధ్య ఉంచడం వల్ల ఎక్కువ దూరంగా ఉన్నవి గ్రహాలు చుక్కల్లా కాకుండా, గీతల్లా కాకుండా స్పష్టంగా కనబడతాయి. ఫోటో అనేది అందంగా రావాలంటే ఓన్లీ అంటే ముఖ్యంగా ఆ గ్రహాలు మాత్రమే కాకుండా అంటే చుట్టూ ఉన్న అంటే ఆకాశంలో చెట్లు గాని, ఏమన్నా కొండలు గాని, ఏదన్నా ప్రదేశాలను కూడా ఆ ఫ్రేమ్‌లో పెట్టి ఫోటో తీస్తే చాలా అందంగా వస్తది. మరో ముఖ్యమైన సూచన చాలా ఇంపార్టెంట్. అదేంటంటే సూర్యాస్తమయం అయిన తర్వాత కొద్దిసేపటికే అస్తమిస్తాయి కాబట్టి, మీరు సాయంత్రం 6:30 నుండి 7 గంటల 15 నిమిషాల మధ్యలోనే ఫోటోలు తీయడానికి సిద్ధంగా ఉండండి. ఇంకా ఈ టిప్స్‌ని ఫాలో అయ్యి ఖగోళంలో జరిగే అందమైన గ్రహాల అమరికను మీ కెమెరాల్లో, మీ ఫోన్‌లలో బంధిస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.